ప్రప్రథమంగా పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరం ఆరాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యలాభిష్టోం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తలకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వ ఉత్కృష్టమైన కళ్యాణకారమైనది ఏదైతే ఉన్నదో సత్సంగం భగవత్ ప్రసంగం మనందరికీ అతి దుర్లభమైన వస్తువు మనకి సులభంగా లభిస్తుంది. ఇది కేవలం అభిన్న భగవంతులకు అనుగ్రహమే. స్వామి అనుగ్రహం లేకుండా మనం భగవంతుడి గురించి తెలుసుకోగలం, వినగలం, చూడగలం. ప్రత్యక్ష అనుగ్రహం స్వామి తాలూకుది. ఏ విధానంగా అనుగ్రహం అనేది ఈరోజు ప్రసంగంలో మనకి ఇంకా అత్యధికంగా తెలుస్తుంది. నిన్న మనం భగవత్కథా ప్రసంగంలో సిద్ధులు పొందడానికి మార్గాన్ని తెలుసుకున్నాం. ఒక వ్యక్తి జీవితం అంతాను పరితపిస్తే ప్రయత్నం చేస్తే సదవిధాలుగా 2, 3, 4, 5 సిద్ధులు పొందగలరు. కానీ సర్వసిద్ధులు పొందాలంటే అది కేవలం ఒకామ సర్వకామో మోక్షకామ ఉదారిదియో. ఏ ప్రకారంగా సిద్ధులు పొందాలని పొందపోయినా కామం, ఏ ప్రకారంగా సిద్ధులు అవసరం లేదు. సర్వకామం అనే అన్ని ప్రకారంగా సిద్ధులు కావాలి. మరి దాంతోపాటు మోక్షకామం, ఈ సిద్ధి కూడా కావాలంటే తీవ్రేణ భక్తి యోగేన పరమం పురుష్. తీవ్రంగా అంటే తీవ్రేణ భక్తి యోగేన అన్నారు. తీవ్రమైన అంటే ఏంటి? చాలా అతి జాగ్రత్తగా, కేర్ఫుల్గా, ధ్యానపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా మనం భక్తి యోగము చేయాలి. అంటే భక్తి యోగం అనేది ఏంటి? మళ్ళీ కాన్సెప్ట్ వచ్చింది, భక్తి యోగం. ఈ భక్తి యోగం అనేది ఏంటి? ఈరోజు ప్రసంగం మనం ఏ విధానంగా భగవంతుడికి ప్రసన్నం చేయగలం. ముండే బహు కథ. ఒక్కొక్క తలకే ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ప్రక్రియ, ఒక్కొక్క మార్గము చెప్తారు. కానీ బ్రహ్మ ఈ సృష్టిలోని మొట్టమొదటి జీవి. తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతాన్ని సృష్టించడానికి ఎప్పుడైతే ప్రయత్నించారో
తన శరీరం నుంచి మొట్టమొదటిగా బలదేవులు, బలరాములు, అందరు తెలిసి కృష్ణ బలరాం అంటాం మనం, బలరాముని ప్రకటన చేసేది. ఇది చూడండి, సృష్టి తాలూకా హైరార్కీ. హైరార్కీ అంటే ఏంటి? ప్రాసెస్, వారసత్వం. వారసత్వం, సృష్టి తాలూకా వారసత్వం. చూడండి వేదం ఏం చెప్తుంది. సృష్టి, ఈ జగత్తము సృష్టించబడడానికి ఎవరెవరు చేతులు ఉన్నాయి, మామూలుగా చెప్పాలంటే ఎవరెవరు హ్యాండ్స్ ఉన్నాయి, ఎవరెవరు తాలూకా అభిజ్ఞత అంటే వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్, శక్తులు ఉన్నాయి. మొట్టమొదటిగా కృష్ణుడు ఈ జగతానికి సృష్టించడానికి ఫస్ట్ బలరాముల్ని సృష్టించాడు. బలరాం చతుర్వ్యూహు. ఆ బలరాములు ఏంటి? 4 విధాలుగా డివైడ్ అయ్యారు. సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ, అనిరుద్ధ. తెలుసుకోవాలి సృష్టి ఎలాగ సృష్టించింది. మనం ఉంటున్నాం, మనం తింటున్నాం ఇక్కడే, పడుకుంటున్నాం ఇక్కడే. ఈ సృష్టిలోని అన్ని ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, డబ్బులు సంపాదిస్తున్నాం, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఈ సృష్టి ఎలాగొచ్చింది అని చాలామందికి కనిపించింది. ఎలాగో తెలియదు, తెలుసుకోవాలి. తో భగవంతుడు ఎప్పుడైతే సృష్టించారో ముందు బలరాముల్ని సృష్టించారు. బలరాము 4 విధాలుగా డివైడ్ అయ్యారు. ప్రద్యుమ్న, సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ, అనిరుద్ధ. ఈ 4 కింద డివైడ్ అయ్యారు. ఈ 4 నుంచి సంకర్షణ ఉన్నారే, ఆ సంకర్షణ మహాసంకర్షణ రూపమై మహావిష్ణు ప్రకటమయ్యారు. చూడండి, సంకర్షణ నుంచి మహావిష్ణు ప్రకటమయ్యారు. విష్ణుతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సంకర్షణ నుంచి మహావిష్ణు వచ్చారు. మహావిష్ణువు నుంచి ఒక్కొక్క రోము నుంచి అనేక బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయి. ఒక బ్రహ్మాండం కాదు, అనేక బ్రహ్మాండాలు. ఎవరైతే రోము నుంచి బ్రహ్మాండాలు, రోము అంటే వెంట్రుకలు, అతను కారణోదక సాయి విష్ణు అయ్యాడు. ఎందుకంటే ఈ బ్రహ్మాండానికి సృష్టికి కారణమయ్యాడు కాబట్టి అతని పేరు కారణోదక సాయి విష్ణు అయ్యాడు. ఈ కారణోదక సాయి విష్ణు అనేక బ్రహ్మాండాలు తయారు చేశారు. ఆ బ్రహ్మాండంలోని ఒక్కొక్క విష్ణుమూర్తిగా ప్రవేశించేది. చూడండి ఎన్ని రకాలుగా విష్ణువులు ఉన్నారు. 3 రకాలుగా విష్ణు: కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, మరి క్షీరోదక సాయి విష్ణు. ఈ కారణోదక సాయి విష్ణు వల్ల మొత్తం బ్రహ్మాండాలన్నీ ఒక్కొక్క రోము నుంచి అనేక బ్రహ్మాండాలు. మనం ఒక బ్రహ్మాండంలో ఉంటున్నాం. ఒక బ్రహ్మాండాన్ని 14 లోకాలు. 14 లోకాలన్నీ భూలోకం అనేది ఒక లోకం. ఈ 14 లోకం కలిస్తే ఒక బ్రహ్మాండం. అలాగా అనేక బ్రహ్మాండాలు తయారు చేశారు. కొన్ని కోట్ల బ్రహ్మాండం అంటే చూడండి. ఈ సృష్టి ఏంటి? భగవంతుడు ఎలా సృష్టించారు? భగవంతుల శక్తి ఏంటి? చూడండి, ఒక రోము నుంచి ఒక బ్రహ్మాండం వచ్చింది. అలాగా అనేక రోము నుంచి అనేక బ్రహ్మాండాలు వచ్చాయి. అనేక బ్రహ్మాండాలని ఒక్కొక్క విష్ణుమూర్తి ప్రవేశించారు. ప్రవేశించి అతని పేరు గర్భోదక సాయి విష్ణు. అతని నాభికమల నుంచి ఒక పుష్పం ప్రకటమైంది. అనేక బ్రహ్మాండంలో ఒక విష్ణు వచ్చారు. ఆ విష్ణు నుంచి ఒక్కొక్క నాభికమల నుంచి ఒక్కొక్క పుష్పం వచ్చింది. ఏం పుష్పం అది? పద్మ పువ్వు అంటాం, పద్మ పుష్పం. ఆ పద్మ పుష్పం పైన ఒక్కొక్క బ్రహ్మ ప్రకటమయ్యేది. చూడండి, బ్రహ్మ పేరు ముందు బ్రహ్మ కాదు, హిరణ్య గర్భ అని ఉండేది. బ్రహ్మ తర్వాత అయ్యారు బ్రహ్మ. మనం పుట్టిన తర్వాత పేరు పెడతాం 21 days తర్వాత, అప్పటికి అబ్బాయి అంటాం. ఈ బ్రహ్మకి పేరు లేకుండేది ఏమిటి? హిరణ్య గర్భం. హిరణ్య అంటే ఏంటి? బంగారం. గర్భం అంటే అందరికీ తెలుసు.
భగవంతుడు విష్ణుమూర్తులకు గర్భము హిరణ్య గర్భం, బంగారం అనే గర్భం, మనలాంటి గర్భం కాదు. మన మనుషుల తలక గర్భానికి సాధారణ గర్భం అంటారు. కానీ విష్ణు గర్భోదక సాయి విష్ణు గర్భం ఏంటి? హిరణ్యం, అంటే బంగారం లాంటి గర్భం. సువర్ణవర్ణాయ అంటాం చూసారు. విష్ణు సహస్రనామాన్ని భగవంతుడి విష్ణుమూర్తికి సువర్ణవర్ణాయ అని వర్ణిస్తారు. సువర్ణవర్ణాయ అంటే భగవంతుడు బంగారం అనే రూపం అంటారు. సో అతని రూపం బంగారం, అతని గర్భం కూడా బంగారమే. అందుకే హిరణ్య గర్భ అని చెప్పారు సంస్కృతంలో. ఈ హిరణ్య గర్భం నుంచి అతను ప్రకటమయ్యారు, అతనికి హిరణ్య గర్భ అన్నారు. బ్రహ్మ పేరు ముందు హిరణ్య గర్భ ఉండేది. ఈ హిరణ్య గర్భ ఏం చేశారంటే, చుట్టూ చూస్తే నీళ్ళు, బ్రహ్మాండం చుట్టూ చూస్తే కేవలం జలాశ్రయమే, నీళ్ళుగా ఉండేది, ఎవరూ లేరు. ఒక పద్మ పువ్వు ఉన్నది, ఆ విరాటమైన పద్మ పువ్వు, ఆ పైన అతను కూర్చున్నారు. మొత్తం చుట్టూ చూస్తే నీళ్ళు. ఆ పుష్పంలోనే వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, తిరుగుతున్నారు, ఎంతో ఆలోచిస్తున్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏంటి, నేను ఎవరిని, నాకు ఎవరు సృష్టించారు, నన్ను ఎవరు తీసుకొచ్చారు, నా పని ఏంటి, ఇవన్నీ ప్రయత్నం చేస్తూ చేస్తూ 100 దివ్య ఇయర్స్ అయిపోయింది. కానీ తను ప్రయత్నించగా మానుకుంటున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, హూ ఎమ్ ఐ, ఈ ప్రశ్న తనకు తను చేసుకున్నారు. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నాకు ఎవరు ఎక్కడ తీసుకొచ్చారు, ఈ చుట్టూ నీళ్ళేంటి అని 100 సంవత్సరం అయిపోయిందట, 100 దివ్య సంవత్సరాలు అయిపోయాట నేను ఎవరిని అని తెలుసుకోదానికి. అంటే మనం ఎవరు అని తెలుసుకోదానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చూడండి. బ్రహ్మ లాంటి వ్యక్తికి 100 సంవత్సరాలు పడ్డది, అయినా తెలుసుకోలేకపోయారు. ఇదే విచిత్రం. తెలుసుకోలేక అతను బ్రహ్మ ప్రయత్నిస్తున్నారే కంటిన్యూస్గా, దానికి భగవంతుడు ప్రసన్నమైపోయింది. భగవంతుడు ప్రసన్నమై భగవంతుడు ప్రకటమయ్యారు. హే బ్రహ్మ అని, హే హిరణ్య గర్భ అని పిలిచారు. దివ్యమైన భగవంతుల కృష్ణ స్వరూపము కృష్ణుడు ప్రకటమయ్యారు. అప్పుడు బ్రహ్మ అన్లిమిటెడ్ క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. నేను ఎవరిని, నువ్వెవరు, ఈ జలాశయం ఏంటి, ఈ పద్మ పువ్వు ఏంటి, నేను ఒక్కడిని ఎందుకున్నాను, నాకెందుకు ఇవన్నీ ఈ ప్రకారం సృష్టించారు, మీరెవరు, మీతో నాది సంబంధం ఏంటి, అనేక అన్లిమిటెడ్ క్వశ్చన్స్ వేసేసారు. ఉండు, ఆగు ఆగు ఆగు, నీ క్వశ్చన్స్ కానీ నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి నాకు సమయం లేదు అని ఏం చేశారంటే, అద్భుతం చూసారా, మన సిస్టంలోని, మన ల్యాప్టాప్లోని, మన ఫోన్లోని ఉన్న డేటా అంతా కాపీ చేసి ఇంకో సిస్టంలోని, ఇంకో ఫోన్లోని పేస్ట్ చేస్తామే, అలాగా ఏం చెప్పారు, డేటా ట్రాన్స్ఫర్ చేసేసారు, కాపీ పేస్ట్ చేసేసారు. బ్రహ్మ హృది ఆది కబయే, బ్రహ్మ హృది భగవంతుల హృదయంలోని జ్ఞానము బ్రహ్మకి. బ్రహ్మ అంటే వేదము. బ్రహ్మ అంటే ఏంటి తెలుసా, బ్రహ్మ అని మీనింగ్ ఏంటి తెలుసా, వేదం. బ్రహ్మ అంటే ఒక మనిషి కాదు, బ్రహ్మకి యాక్చువల్లీ మీనింగ్ ఏంటి, వేదం. బ్రహ్మ వేదము, హృది భగవంతుడు ఉన్ని హృదయంలో ఉన్న వేదము, ఆది కబయ ఎవరు, బ్రహ్మ. అతనిలో ట్రాన్స్ఫర్ చేసేసారు మొత్తం అంతా జ్ఞానం. మొట్టమొదటిగా జ్ఞానం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతనికి అన్నీ నేనెవరు, నేనేంటి, నాకెవరు, ఇవన్నీ ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేసి మొత్తం అంతా పేస్ట్ చేసేసరిగా యాజ్ ఇట్ ఈజ్గా. అప్పుడు తన ఆన్సర్లన్నీ ఎత్తుక్కున్నారు. కరెక్ట్, ఇవన్నీ వచ్చేసాయి నాకు ఆటోమేటిక్. చూసారా, భగవంతుడు ఒక క్షణంలో మనకి జ్ఞానం ఇవ్వగలడు. విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని జ్ఞానం గురించి పరితపించకూడదు. మనం ఏంటి, భగవంతుడి ప్రసన్నత గురించి మనం పరితపించాలి. జ్ఞానం 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 అనేది వెళ్తే ఎప్పుడు కూడా మనం జ్ఞాని అవ్వలేం, ఆ జ్ఞానం వల్ల మనం తెలుసుకోలేం. కానీ భగవంతుడు ప్రసన్నమైతే మన పైన, మన ప్రయత్నంలోని భగవంతుడికి ప్రసన్నం చేయడానికి ప్రసన్నం అయితే మనకి అన్ని దివ్య జ్ఞానాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్. సో బ్రహ్మకి ఆ విధంగా జ్ఞానం వచ్చింది, అన్నీ తెలుసుకున్నారు.
అన్నీ తెలుసుకొని బ్రహ్మ, చూడండి మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. కృష్ణుడు సృష్టించారు బలరాముల్ని, తర్వాత శంకర్షుని 4గా డివైడ్ అయ్యారు. ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, చతుర్వ్యూహం. ప్రద్యుమ్న, అనిరుద్ధ, శంకర్షున, వాసుదేవ. శంకర్షణను 3 విష్ణువులు సృష్టించారు. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, మరి క్షీరోదక సాయి విష్ణు. ఈ కారణోదక సాయి విష్ణు నుంచి అనేక బ్రహ్మాండాలు సృష్టి అయ్యి, గర్భోదక సాయి విష్ణు నుంచి అనేక బ్రహ్మలు వచ్చాయి. ఇది తెలుసుకునేది హైరారికి. ఈ సృష్టి బ్రహ్మ అందరు హృదయంలో వెళ్ళారు. ఈ గర్భోదక సాయి విష్ణు నుంచి బ్రహ్మ ప్రకటమై వేదాలు తెలుసుకొని భగవంతుడికి 14 శ్లోకాలతోని స్తుతి చేసేది. అద్భుతమైన స్తుతి. ఆ వేదము 4 వేదాలు ఎప్పుడైతే కాపీ పేస్ట్ అయిపోయిందో అప్పుడు దివ్యమైన జ్ఞానంతో అసలు మిమ్మల్ని ప్రసన్నం చేయడానికి భగవంతుడు అనేసారు. ఈ 14 శ్లోకాలు 15 శ్లోకాలు ఎప్పుడైతే స్తుతి చేశారో భగవంతుడు అతి ప్రసన్నం అయిపోయారు. నువ్వు వాస్తవంగా వేదాన్ని తెలుసుకున్నావు. ఏదైతే నేను యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ చేశానో అది నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావు. చాలామంది తింటే కూడాను వాళ్ళు ఒంటికి ఏమవుతుంది, అబ్జర్వ్ చేయదు, ఎక్కదు. సరే ఎంత తిన్నా కూడా నువ్వు వెలిగే ఉంటావు ఏంటిరా అంటారు చాలామంది. నీ ఒంటికి ఎక్కదేంటి అంటారు. అప్పుడు దానికి ఒంట్లో ఏదో లోపం ఉన్నది అనుకుంటా. కానీ బ్రహ్మకి యాజ్ ఇట్ ఈస్ జ్ఞానాన్ని కాపీ చేయడంతో అతను యాక్సెప్ట్ చేసేసుకున్నాడు. ఆ యాక్సెప్ట్ చేసే కెపాసిటీని భగవంతుడు ఇచ్చేశారు. నువ్వు మళ్ళీ నాకు క్వశ్చన్ అడుగుతావు, ఇంకెవరు లేరు కదా, నేను తప్ప నీకు చెప్పిన ఎవరు లేరు. అందుకే నీకు అర్థం చేసిన జ్ఞానం కూడా నేను ఇచ్చేసాను. చూడు, నీ దగ్గర క్వశ్చన్ నీ దగ్గరే, ఆన్సర్ నీ దగ్గరే ఉన్నది. క్వశ్చన్ లీకేజ్ అయిపోయింది, ఆన్సర్ పేపర్ అంతా వచ్చేసింది. క్వశ్చన్తో పాటు భగవంతుడు ఆన్సర్ కూడా ఇచ్చేసారు. మరి ఇంకేం కావాలి? ఆ ఆన్సర్లన్నీ చదివి తెలుసుకొని అతను 15 శ్లోకాలతో స్తుతి చేశారు. ఆ శ్లోకాలని కొన్ని 1 or 2 శ్లోకాలు మనం చదివి ఈరోజు భగవంతుడికి ఎలాగ ప్రసన్నం చేయాలని మనం 15 శ్లోకాలు ఎప్పుడైనా చదవాల్సింది. మనం ఎప్పుడైనా డెప్త్గా చదవాలి. కానీ దాంట్లోనే 2-3 శ్లోకాలు, మన సమయం చాలా తక్కువ కాబట్టి 2-3 శ్లోకాలు ఏం చెప్పారు అసలు అని ఈ 15 శ్లోకాలతోని భగవంతుడికి బ్రహ్మ స్తుతి చేయడంతో భగవంతుడు ఏమయ్యారు, ఏం ఫలం ఇస్తున్నారు చూడండి. ఏమంటున్నారు, అది అద్భుతమైనది. యో ఏతేన పుమానిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజతే తస్యాశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః. ఏం ఫలం ఇస్తున్నారు చూడండి. యో ఏతేనో పుమాం నిత్యం శ్రుత్వా, ఏదైతే ఈ బ్రహ్మ 15 శ్లోకాలు స్తుతి చేశారో చెప్పారో, ఎవరైతే వింటారో, తెలుసుకుంటారో, చదువుతారో, శ్రుత్వా ఏతేనో ఈ శ్లోకాలు, ఆ విధానంగా నన్ను తెలుసుకొని భజిస్తారో, భజతే మాం స్తోత్రేణ మాం భజతే, నన్ను భజిస్తారో, ఈ శ్లోకాల తలక అర్థాన్ని చదువుకొని తెలుసుకొని వినుకొని నన్ను భజిస్తే ఏమవుతుంది, తస్యాస్తు సంప్రసిద్ధే, అతని పైన, తస్యాస్తు అంటే అతని పైన ఏమవుతాను, సంప్రసిద్ధయ్ అంటే సంప్రసిద్ధయ్ అంటే ప్రసన్న, సంప్రసిద్ధయ్ అంటే అత్యధికంగా ప్రసన్నం అవుతాను. సంప్రసిద్ధయే అంటే నేను అత్యధికంగా అతని పైన ప్రసన్నం అవుతాను. చూడండి, భగవంతుడి ప్రసన్నం చేయాలి, ప్రసన్న కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ప్రదక్షిణాలు, ఇంకా తీర్థయాత్రలు, ఇవి అవి బోల్డ్, గుండె గీసుకోవాలి, ఎవరు జుత్తు ఇచ్చేస్తారు, ఎవరు ఇది ఇచ్చేస్తారు, ఎవరు బోల్డ్, తిరుపతి హుండీలన్నీ గోవిందా గోవిందా అని బోల్డ్, కడిమి వేసుకుంటారు బోల్డ్. కానీ భగవంతుడికి మొట్టమొదటిగా బ్రహ్మకి ఈ ప్రకారంగా స్తుతి చేయడం వల్ల
ఆ స్తుతిని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, అర్థం చేసి నన్ను భజనం చేస్తారో అటువంటి వ్యక్తి పైన నేను సుప్రసన్నం అయిపోతాను. భగవంతుడు ప్రసన్నం అయితే మనకి ఇట్లా ప్రసన్నం అయిపోతే నష్టం ఏంటి అయ్యా? నువ్వు ప్రసన్నం అవక, ప్రసన్నం అవుతే ఏమవుతుంది అది కూడా చెప్తున్నారు. ఏంటి? సంప్రసిద్ధయే సర్వకామ బరేశ్వర. అయిపోయి అన్ని సిద్ధులు మీకు ప్రాప్తి అవుతాయి. నిన్నటి కాన్సెప్ట్లో వచ్చేసాను. సర్వకామ బరేశ్వర. బరేశ్వర అంటే నేను వరం ఇస్తాను, అన్ని రకాల సిద్ధి మీరు పొందుతారు. సర్వకామం అన్ని ప్రకారంగా సిద్ధి. మనం అనుకున్నాం కదా, జీవితంలోని 3, 4, 5 సిద్ధులు పొందగలం జీవితం అంతా ప్రయత్నిస్తే. కానీ ఎక్కడైనా సర్వకామం బరేశ్వరం, నేను అన్ని ప్రకారంగా సిద్ధి మీరు ప్రాప్తి అవుతారని చెప్పేసి నేను వరం ఇస్తాను. ఎవరైతే ఈ 15 శ్లోకాల అర్థం పరమార్థం తెలుసుకొని నన్ను భజిస్తారు. సో ఆ 15 శ్లోకంలోని మొట్టమొదటి శ్లోకం అనేది ఏంటి ఈరోజు తెలుసుకుందాం. అద్భుతం. బ్రహ్మ వేదం తెలుసుకొని, వేదం పేస్ట్ అయిన తర్వాత అతను హృదయంలోని ఏం చెప్పారు? బ్రహ్మ ఉవాచ. మీది కాదు, నాది కాదు, ఇది ఎవరో చెప్పింది కాదు. ఎవరో స్వామిలు గడ్డలు గట్ట పెంచేసుకొని ఏదో ఒక వస్త్రం వేసుకొని ఏదో చెప్పారు, మనం వినడం కాదు. బూడిద ఇచ్చేసారు, విభూది ఇచ్చేసారు, ఇంకా ఏదో చేసేసారని కాదు. మాయా మర్మం కాదు. స్వయంగా వేదంలోని వేదం చదివి తెలుసుకొని వేదం అర్థం చేసే జ్ఞానం స్వయంగా భగవంతుడు ఇచ్చి ఆ వేదంలో సారాంశాన్ని తెలుసుకొని భగవంతుడి గురించి స్వయంగా బ్రహ్మ చెప్తున్నారు. చూసారా? బ్రహ్మ వెనకట్లో ఉన్నారు అక్కడ. ఆ బ్రహ్మ చేతిలో ఏమున్నా తెలుసా? వేదం. బ్రహ్మ వేదం తెలుసుకున్నారు కాబట్టి అతని పేరు బ్రహ్మ. ఎందుకంటే వేదాలకి బ్రహ్మ అంటారు. బ్రహ్మ ఆ హిరణ్యగర్భ వేదాలను తెలుసుకున్నారు కాబట్టి అతని పేరు బ్రహ్మ అయిపోయింది. ఏంటి? అతని పేరు బ్రహ్మ కాదు, వేదాలని తెలుసుకున్నారు కాబట్టి అతని పేరు బ్రహ్మ అయ్యింది. సో అందుకే అతని చేతిలోనే ఎప్పుడు వేదాలు పట్టుకుంటారు, బ్రహ్మని పట్టుకుంటారు. ఆ బ్రహ్మని తెలుసుకొని ఏం చెప్తున్నారు? శ్రీ బ్రహ్మ ఉవాచ. బ్రహ్మ చెప్తున్నారు ఏంటి? జ్ఞాతోసి మే అద్య శుచిరానన్ను దేహవాజం నా జాయతే భగవతో గతిరిత్యవధ్యం నాన్యత్వదస్తి భగవన్నోపి తన్న శుద్ధం మాయాగుణవతీకారా యదురుర్భివిషా. ఫస్ట్ శ్లోకం బ్రహ్మ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? జ్ఞాతోసి. జ్ఞాతోసి అంటే ఏంటి? తెలుసుకోవడం, జ్ఞానం. మీకు ఎవరు తెలుసుకోగలరు? జ్ఞాతోసి. మే అద్య. ఆది పురుషుడి. అద్య అంటే ఆది. మీరు నాకంట ముందు నన్ను సృష్టించేది మీరు. నేను మీకు తెలుసుకున్నానికి ఎంతో ప్రయత్నించాను. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించాను. జ్ఞాతోసి. తెలుసుకున్నాను. నేను ఎంతో ప్రయత్నం తర్వాత స్వామి నేను మీకు తెలుసుకున్నాను. జ్ఞాతోసి. ఇక్కడ చెప్తున్నారు జ్ఞాతోసి, నేను తెలుసుకున్నాను అంటే మీ గురించి నాకు జ్ఞానం వచ్చింది. జ్ఞాతోసి అంటే. సో జ్ఞాతోసి తెలుసుకున్నాను. మే అద్య మీరు ఆది. ఈ జగతానికి సృష్టి అవ్వకముందు మీరు ఉన్నారు. మీరు ఆది. ఆది అంటే ఏంటి? అనాది. అనాదికి ఆది. అనాది అంటే చెప్తామని తెలుసుగా, అర్థమవుతుంది. అనాది అంటే చాలా పురాతనమైనది, పూర్వమైనది. అనాదికి ఆది. ఆది అని చెప్పేసి చెప్తున్నారు. మీరు అన్నిటికంటే ఆది. ఏంటి? జ్ఞాతోసి మే అద్య ఆది శుచిరాన్ను దేహభాజం. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ఎంతో ప్రయత్నం తర్వాత మిమ్మల్ని తెలుసుకున్నాను. కానీ నో జ్ఞాయతే భగవతో గతిరిత్యవధ్యం. ఎవరైతే దుర్భాగ్యులు,
వాళ్ళు మీకు తెలుసుకోలేరు. చెప్తున్నారు ఇక్కడ భగవతో గతిర్తిబద్ధ్యం. ఏం చెప్తున్నారు? నో జ్ఞాయతే. ఎవరైతే మీకు తెలుసుకోలేరో వాళ్ళు వాస్తవంగా దుర్భాగాలు. దుర్భాగ్యం అంటే ఏంటి తెలుస్తుందా? భాగ్యహీనులు. మీకు తెలుసుకుంటే వాళ్ళే భాగ్యవంతులు, మీకు తెలుసుకోకపోతే వాళ్ళు వాస్తవంగా భాగ్యహీనులే అని చెప్తున్నారు. సో ఏ విధానంగా తెలుసుకుంటారు? నాణ్యత్వస్తి భగవన్నపి తన్న శుద్ధి. ఇక్కడ చెప్తున్నారేంటి? నాణ్యత్ తత్వదస్తి. తత్వదస్తి నాణ్యత్ మీరు తప్ప, నాణ్యత్ తత్వ మీరు తప్ప, భగవన్నపి హే స్వామి భగవంతుడా, ఈ జగత్తులోని పవిత్రమైనది శుద్ధం అనేది ఏది లేదు. బ్రహ్మ తెలుసుకున్నది. అన్నిటికంటే పవిత్రమైనది స్వయంగా మీరే, శుద్ధమైనది స్వయంగా మీరే. నాకు తెలిసొచ్చి నుంచి నాకు ఏదైతే మీరు జ్ఞానం ఇచ్చారో, ఈ 4 వేదాల ప్రకటన చేశారో, దాంట్లో నుంచి నేను ఒకటే కన్క్లూజన్ చేస్తానండి. ఏంటి? నాణ్యత్. ఇంకా ఈ జగత్తులోని ఎవరు పవిత్రం కాదు, శుద్ధ కాదు, మీరు తప్ప. బ్రహ్మ చెప్తున్నారు. నాణ్యతదస్తి భగవన్నో అపి తన్న శుద్ధం. మీకు తప్ప ఇంకెవరు శుద్ధం పవిత్రం లేరు. మాయా గుణో వ్యతికార యదు భవిష. మాయా వల్ల మాయాజాలంలో పడిపోయి జీవుడు మనిషి మీ గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఇక్కడ మాయా వచ్చింది. ఏంటి? సర్వకలం ఇదం బ్రహ్మ. బ్రహ్మ సత్యము, సత్యం పలుకుతున్నారు. బ్రహ్మ సత్యము, ఈ జగతం కూడా సత్యం. చాలామంది శంకరాచార్యులు చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. విన్నారా ఎప్పుడైనా? బ్రహ్మ సత్య జగత్ మిథ్య విన్నారా ఎప్పుడైనా ఈ వర్డ్? బ్రహ్మే సత్య కానీ ఈ జగతం మిథ్య అని చెప్పున్నారు శంకరాచార్యులు. కానీ శ్రీమన్ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు బ్రహ్మ సత్యాయే, మరి ఈ జగతం కూడా సత్యం. ఎందుకంటే బ్రహ్మకి సృష్టించినాడు భగవంతుడు సత్యం, శ్రీకృష్ణ పరమాత్మ సత్యం, శ్రీకృష్ణ సృష్టించిన బ్రహ్మ సత్యం, బ్రహ్మ సృష్టించిన ఈ జగతం కూడా సత్యమే. కానీ ఈ జగతంలో ఉన్ని వ్యక్తులు నాది, నేను, నాది, నా భూమి, నా బంగారం అనే వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులకి నాది అనుకోవడం అదే మిథ్య అన్నారు. ఈ జగత్తుల తాలూకా వస్తువులు, ఆభరణాలు, ఆస్తులు, అంతస్తులు, మనుషులు, వ్యక్తులు ఆలు మిథ్య, జగత్ సత్యం. జగత్తులోని కొన్ని వస్తువులు నాది అనుకోవడం అదే మిథ్య అంటారు, అదే అబద్ధం. ఎందుకంటే ఈ జగతం వెలిగే ఉంటుంది, ఈ జగతానికి విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. అందుకే ఇది మిథ్య, ఇది నాది అనుకున్నావన్నా అదే మిథ్య. కానీ జగతం స్టిల్ ఎక్కడే ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా జగతం వెలిగే ఉంటుంది. కానీ నువ్వు నాది అనుకుంటున్నావే ఆ వస్తువుని, అది అబద్ధం, అది మిథ్య. మిథ్య అంటే అబద్ధం. చైతన్య మాకు మంచి ఫిలాసఫీ ఇచ్చారు. జగత్ బ్రహ్మ సత్య, జగత్ సత్య. కానీ జగత్తులో ఉన్ని వస్తువులు, ఆస్తులు, అంతస్తులు, మనుషులు, ఇంకా రిలేటివ్స్ ఏదేదో అనుకుంటారు మీరు, అవన్నీ మిథ్య. ఇవి మిథ్య. ఇవి ఎప్పుడు మీరు నాది అని అనుకోకండి అని అంటున్నారు. సో అద్భుతమైన ఈ శ్లోకంలోని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో మనం కన్క్లూజన్ ఏం చేయాలంటే, భగవంతుడికి తెలుసుకున్న వ్యక్తి అదృష్టపరుడు. బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు, స్వామి మీకు తెలుసుకున్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు స్వామి. మీకు తెలియపోయిన, మీ గురించి తెలుసుకోపోయిన వ్యక్తి వాడంత దుర్భాగ్యుడు ఇంకెవరు లేరు. మరి అమూల్యమైన మనిషి జన్మము పొంది మీకు తెలుసుకోకపోతే ఇంకా వాడు జీవితం దుర్భాగ్యము అని స్వయంగా బ్రహ్మ చెప్తున్నారు. అయితే మనం ఏం చేయాలండి నెక్స్ట్ చూద్దాం. ఇది ఫస్ట్ శ్లోకం. 4 శ్లోకాలు విడిచిపెట్టేశాను. కొద్దిగా వేరేగా ఉంటుంది. వేరేగా అంటే బాగుంటుంది కానీ వినడానికి ఇది బాగోదు. ఇప్పుడు తర్వాత బాగుంటుంది. 5వ శ్లోకానికి వస్తాను.
ఏంటి చూడండి, భగవంతుడు ఎంత బాగా బ్రహ్మ ఎలా చెప్తున్నారు. ఏ తు తదియ చరణాంబుజ కోశగంధం జిగ్రంతి కర్ణ వివరే శృతిబాతనీతం భక్తా గృహీత చరణో పరయా చ తేషాం నాపేషి నాథ హృదయాంబురుహత్ స్వపుంషాం. ఈ శ్లోకం ఏం చెప్తున్నారంటే, ఏతు తదియ చరణాంబుజ కోశగంధం. స్వామి శ్రీకృష్ణ, నీ తాలూకా పాదపద్మం తాలూకా మహిమ, కోశగంధం, శ్రీకృష్ణ చరణాంబుజ కోశగంధం, మీ పాదపద్మాల తాలూకా వచ్చిన అమృతం, మహిమ, వెలువు, జిగ్రంతి కర్ణ వివరే. ఎవరైతే చెవులు మాధ్యంగా తెలుసుకుంటారో, జిగ్రంతి అంటే తెలుసుకోరు, ఈ విధానంగా కర్ణ వివరే, చెవులు మాధ్యంగా మీ పాదపద్మాల నుంచి వచ్చిన అమృతం, వచ్చిన జ్ఞానము, మరి పాదపద్మం తాలూకా మహిమ, స్వామి తాలూకా పాదపద్మం తాలూకా మహిమ ఎవరైతే ఏంటి శృతిబాణ నిత్యం, ఎవరైతే నిత్యం వింటారో తెలుసుకుంటారో, బ్రహ్మ చెప్తున్నారు చూడండి ఏంటి, శృతిబాణ నిత్యం భక్తా గృహీత చరణో పరయాచ తేషాం. అటువంటి వ్యక్తి హృదయంలోని మీరు బంధించిపోతారు అని ఎటువంటి బ్రహ్మ చెప్తున్నారు. ఎవరైతే మీ పాదపద్మాల తాలూకా మహిమాని జిగ్రేణ కర్ణవైరిను, కర్ణం మధ్యలో వింటారో వాళ్ళ హృదయాలను మీరు బంధించిపోతారు. మళ్ళీ లాస్ట్కి ఏమంటున్నారు, నా పేషి నాథో హృదయాంబరుహాత్ స్వపుంషాం. ఆ హృదయం నుంచి మీరు బయటికి రాలేరు, ఈ విధంగా బంధించిపోతారు, బయటికి రాలేరు. చూడండి, మనం ఎప్పుడైతే భగవంతులకు పాదపద్మతలకు మహిమను తెలుసుకుంటామో భగవంతుడు ఆటోమేటిక్గా మన హృదయంలోనే బంధించిపోతారు. మరి బంధించిపోయి ఎలాగా, అతను ఎప్పుడు బయటికి రావడానికి ఇష్టపడరట. ఎలాగ మన హృదయంలో భగవంతుడు అంటారని చెప్తాం. బ్రహ్మ చెప్తున్నారు, ఎవరైతే అతని తాలూకా పాదపద్మ మహిమ తెలుసుకుంటారో చెవుల మాధ్యంలోని, ఆటోమేటిక్గా భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడు మన హృదయం నుంచి కూర్చోబోతారు. మరి అతనికి ఆ హృదయం నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇదే భగవంతుడి తలకు కథా తలకు మహిమ, ప్రసంగం తలకు మహిమ. ఏదో వింటున్నారు, ఏదో స్టోరీ వింటున్నారు, ఏం చెప్తున్నారు స్వామి అర్థం అవ్వకుండా బ్రహ్మ ఇక్కడ చెప్పేశారు. మీ పాదపద్మం తలకు మహిమ ఎవరైతే ఈ కర్ణ మధ్యాహ్నం వింటారో దర్శనం చేసుకోండి. కొన్ని కోట్ల జన్మ దేనికి పనికిరాదు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అంతే. కానీ కర్ణ దృష్టేనో, చెవుల మాధ్యంగా దర్శనం చేసుకున్నారు అనుకోండి, మీ హృదయాన్ని భగవంతుడు స్వయంగా వచ్చి కూర్చోపోతారు. మరి ఏమంటున్నారు, నా పేషి నాథో హృదయాంబరుహత్ స్వపుంషాం. ఎప్పుడు విడిచిపెట్టరాట, మన హృదయానికి భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టరు. ఓ బ్రహ్మ చెప్పాడు, ఎంత మంచి మనకు పనికొచ్చింది. 6వ నంబర్ శ్లోకంలో చెప్తున్నారు ఏంటి, తావ భయం ద్రవిణగేహో సృహున్నిమిత్తం శోకో సృహ పరిభోగ విపులశ్చ లోభ తావన్మేత్య సదవగ్రహ అర్తిమూలం యావంతేంఘ్రీమభయం ప్రభృణీతలోక. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, తావ భయం ద్రవిణో గేహో, భయం, మన అందరికీ భయం. అటువంటి వ్యక్తి దగ్గర భయం ఉంటుంది. ఎటువంటి వ్యక్తి చెప్తున్నారు, తావ భయం, ఎవరి దగ్గర భయం ఉంటుంది ఏంటి, ఎవరైతే ద్రవిణో గేహో, అద్భుతం, ఎవరైతే ధనము, జనము, ఇల్లు, పరివారము, బంధువులు, మిత్రులు, మరి
లాలస, మరి అతిశయ లోభము, ఆస్తి అంతస్తులు, పిల్లలు, భార్య, భర్త, అతిశయ లోభం ఉండవచ్చు, అతిశయ లోభము ఇవంతా మళ్ళా బాధపడుతుంటారు. చెప్తున్నారు, వాస్తవమైనది. మనం అందుకు ఎక్కువగా బాధపడుతున్నాం అతిశయ లోభం వల్ల. ఏ లోభం? ఇల్లు, వాగులు, భార్య, పిల్లలు, ధనము, ఆస్తి అంతస్తులు, శరీరము, ఆరోగ్యం అని చెప్పేసి అతిశయ లోభం. దేనికి లోభం లేదు. టాయిలెట్ బాత్రూమ్ పైన లోభం లేదు. ఎందుకంటే ఈ టాయిలెట్ బాత్రూమ్ దేనికి పనికిరాదు కాబట్టి దానిపైన అందుకు లోభం లేదు. అయితే ఈ టాయిలెట్ బాత్రూమ్ మనకి ఏమైనా పనికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దీనిపైన లోభం పెట్టుకుని స్టోరేజ్ పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో. ఈ టాయిలెట్ పనికి వస్తుందయ్యా అని ఫ్రిడ్జ్లోని దాని గురించి ఫ్రిడ్జ్ కొనుక్కుందాం, దాని స్టోరేజ్ పెట్టుకుందాం. ఆ టాయిలెట్ బాత్రూమ్ పైన లోభం లేదంటే ఇది మనకి పనికి రాదు కాబట్టి. ఇంకా మిగతా వస్తువులపైన అన్ని అతిశయ లాలస మనకు ఉన్నది. ఎప్పుడైతే మీరు భగవంతుడి తాలూకా పాదపద్మము మహిమ వినడానికి అతిశయ లాలస పొందేరో అప్పుడు మీకు ఈ భయము, ఈ శోకము, ఈ లోభము, ఈ లాలస, ఇంకా ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ అనురాగం అన్నీ పోతాయి. జీవితంలోని ప్రసన్నత, ఆనందమే ఆనందం ఉంటుందట. స్వయంగా బ్రహ్మ చెప్తున్నారు. మీరు ఎందుకంటే భగవంతుడి తలక పాదాన్ని ఆశ్రయం చేయలేదు కాబట్టి ఈ జగత్తం తలక మిథ్య అయిన వస్తువులపైన మీరు అతిశయ లాలస అయిపోతున్నారు. దుఃఖం, కష్టం, శోకం పడుతున్నారు. మీరు అతిశయ లాలస అవ్వండి దేనిపైన? భగవంతుడి తలక పాదపద్మ తలక మహిమ తెలుసుకోవడానికి. లేదంటే ఎప్పటి వరకైతే మీరు భగవంతుడి తలక పాదపద్మ తలక మహిమ తెలుసుకోవడానికి లాలస అవ్వలేదో అప్పటి వరకు ఈ శోకము, ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ భయము, ఈ క్రోధము అన్నీ మీ జీవితంలోనే ఉంటూనే ఉంటాయి. బ్రహ్మ, స్వామి నా దుఃఖం పోవాలి స్వామి, నా కష్టం పోవాలి స్వామి, నా ఆరోగ్యం కావాలి స్వామి అని బోల్డ్ కోరికలు అడుగుతున్నాం. బ్రహ్మ ఏం చెప్పారు? భగవంతుడిగా పాద పద్మ తలకు తెలుసుకున్నానికి లాలస తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీ శోకము, భయము, ఉద్యోగం కావాలని, సద్యోగం కావాలని చెప్పేసి ఏదైతే మీరు కష్టాలు ఉన్నారో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? మనం భగవంతు తలక పాదపద్మ తలక మహిమ తెలుసుకోవడానికి లాలస. లాలస అని తెలుసా? లాలస అంటే తెలుసా? కతుహళం. కతుహళం ఇష్టం అది మనకి ఉండాలి. ఎలాగా? నేను ఎవరిని నాకెవరు తీసుకొచ్చారు అని చెప్పేసి కతుహళం, లాల్స బ్రహ్మకు ఉండేదో ఆటోమేటిక్గా భగవంతుడు అన్ని జ్ఞానం ఇచ్చేసారు. అది కాపీ పేస్ట్ విదిన్ ఫ్రాక్షన్ సెకండ్లో. మనకు కూడా భగవంతుడిగా పాదపద్మాన్ని, కృష్ణుడి తాలూకా పాదపద్మం తాలూకా మహిమ తెలుసుకోవాలంటే ఆ ప్రకారంగా బ్రహ్మకు ఉన్ని లాల్స లేకపోయినా కొంతైనా మనకు లాల్స ఉండాలి. అప్పుడు మీరు శోకము, భయము, కష్టము, దుఃఖము ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది దుఃఖము, ఇది కష్టము, భయము, భయంకరమైన దుఃఖమయ్యా తట్టుకోలేకపోతున్నాం, ఇది అది నిరంతరంగా మనం ఎంత చింతలో ఉన్నాం. చింతలో ఉన్నాం లేదా? అందరూ చింతలో ఉన్నాం. ఎవరో ఏదో ఒక ప్రకారం చింతలో ఉన్నాం. బ్రహ్మ ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? ఒకటే వాడు చెప్తున్నారు. ఒక అక్షరం యాడ్ చేసేది ఏంటి? చింతాన్ని విడిచిపెట్టి చింతనం చెయ్యు. చింతనం. చింతాన్ని విడిచిపెట్టి నువ్వు చింతించి నువ్వేం చేయలేవు. చింతనం చెయ్యి. ఎవరిని చింతనం చేయాలి? భగవంతుల యొక్క పాద పద్మం తలక మహిమని తెలుసుకోవడానికి చింతనం చెయ్యి. ఆటోమేటిక్గా నీ అన్ని దుఃఖాలు, కష్టాలు, భయాలు, శోకాలు అన్నీ పోతాయి. స్వయంగా బ్రహ్మ చెప్తున్నారు. ఇది ఎవరో చెప్పేది కాదు. మరి బ్రహ్మ ఎప్పుడు చెప్పారు ఇవి? ఎప్పుడైతే దివ్యమైన వేద జ్ఞానం అతనిలోని హృదయంలోని ప్రకటన అయిన తర్వాత చెప్పారు. ఊరికి నేను గాలి మాటలు చెప్పేలేదు, ఇలా చేసేయండి అయ్యా అని, ఇలాగ మాల వేసేయండి అయ్యా, ఇక్కడ పూజ చేయండి అయ్యా, లేకపోతే ఇది దానం వేయండి అయ్యా, ఈ ఉంగరం పెట్టుకోండి అయ్యా, ఈ తావి చేసుకోండి అయ్యా, ఈ విభూది కట్టుకోండి అయ్యా కానీ చెప్పలేదు.
ఏం చెప్తారు? మీరు భగవంతుల యొక్క పాదపద్మ మహిమ తెలుసుకోండి, దానిపైన లాలస, మీ ఆటోమేటిక్గా మీకు అన్ని దుఃఖాలు పోతాయి. అద్భుతం. సో మళ్ళీ ఏమంటున్నారు? ఇది 7th నంబర్ శ్లోకంలోని దేవేన తే హతధియా భవతో ప్రసంగాత్ సర్వశుభో పోషమనాద్ విముఖేంద్రియ. అద్భుతం చెప్తున్నారు ఈ శ్లోకంలోని. ఏంటి? మీ పాదపద్మలోని తాలొక మహిమ అద్భుతం. అద్భుతం ఏంటి? దేవేనో. ఇక్కడ వాడు రాస్తున్నారు దేవేనో. దేవేనో అంటే ఏంటి? వాడు భాగ్యము, వాడి కర్మము. దేవేనో తే హతధియా. తే అంటే అటువంటి వ్యక్తి. హతో అంటే ఏంటి? భ్రష్టం. హతో ధియ. ధీ అంటే ఏంటి? బుద్ధి. వాడి బుద్ధి భ్రష్టమైతే అటువంటి వ్యక్తి భవతో ప్రసంగాత్, మీ ప్రసంగాన్ని వినలేడు, అర్థం చేసుకోలేడు. చూడండి బ్రహ్మ చెప్పేసి చెప్తున్నారు, భవతో ప్రసంగాత్. స్వామి మీ తాలూక ప్రసంగము, మీ తాలూక పద్మం తాలూక మహిమ ఎవరు తెలుసుకోలేరు? హతో ధియో. హతో ధియో అంటే ఏంటి? హతో అంటే ఏంటి? భ్రష్టం. ధియో అంటే బుద్ధి. ఎవరి బుద్ధి భ్రష్టమైపోయిందో అటువంటి వ్యక్తి తాలూకా భాగ్యము దుర్భాగ్యుడు ఆడే అర్థం మీ తాలూకా కథాన్ని, మీ తాలూకా ప్రసంగాన్ని, మీ తాలూకా పాదపద్మం తాలూకా మహిమని ఎప్పటికీ తెలుసుకోలేడు. బ్రహ్మ చెప్తున్నారు. మరి ఏమంటున్నారు? సర్వశుభో పోష మానద్ విముఖేంద్రియ. ఏమన్నారు? సర్వశుభ. మీ పాదపద్మం తాలూకా మహిమ తెలుసుకుంటే వాడికి అన్ని ప్రకారంగా శుభప్రదాలే, శుభమే. సర్వశుభ చెప్తున్నాం మనం. నరసింహస్వామి పాట పాడినప్పుడు ఏంటి? సర్వ అమంగళకారి. అన్ని హాని అయిపోతుంది. జయ జయ లక్ష్మీపతి నృసింహమురారి మంగళ నిలయ సర్వ అమంగళహారి. అన్ని అమంగళం పోతాయి, అన్ని మంగళమే వచ్చేస్తుంది. మంగళకారం అంటే అన్ని శుభాలే వస్తుంది, అన్ని అమంగళం పోతుంది అని అంటున్నారు. ఎవరైతే మీ తాలూకా కథా ప్రసంగాన్ని విని మీ పాదపద్మాల మహిమాని తెలుసుకుంటాడు. మన అమంగళం పోవాలంటే అమంగళం పోవాలి, అమంగళం పోవాలి, అమంగళం పోవాలంటే ఎప్పుడు పోదు. మన దుర్భాగ్యం పోవాలి, దుర్భాగ్యం పోవాలి. మన బుద్ధి భ్రష్టం అయిపోయింది అంటే జపం చేస్తే అవ్వదు. ఏం చేయాలి? మనం భగవంతుల పాదపద్మాల మహిమని మనం వినాలి, ప్రసంగం. అప్పుడు ఏమంటున్నారు? చెప్తున్నారు, కుర్బంతి కామ సుఖో లేసో లోభాయ దీన. బ్రహ్మ తల మీద చేసుకుంటున్నారు. 4 తలలు ఉన్నాయి కదా, ఒక తల కాదు, 4 తల మీద చేసుకున్నారు. కుర్బంతి కామ సుఖో లేసో. ఈ శబ్దానికి నేను ఎలాగ వర్ణించను? కామ సుఖో లేసో లోభాయో దీన. చిన్న చిన్న కోరికలు, చిన్న కోరికల తాలూకా సుఖాన్ని మనం లేసో అంటే చిన్న కోరికలు సుఖం గురించి మనం ఏం చెప్తున్నారు? జీవితం అంతాను పరితపిస్తున్నాం. మరి అమూల్యమైన జీవితాన్ని, మరి అమూల్యమైన భగవంతుల పాదపద్మాన్ని తెలుసుకోకుండా కేవలం ఆ సుఖంలోనే, ఆ సుఖం కావాలనే చిన్న కోరికలు తీరాలని జీవితం అంతా గడిపేస్తున్నాం. అన్నిటికంటే అద్భుతమైన కోరిక ఏంటి? భగవంతుల యొక్క పాదపద్మాన్ని చేరుకోవడమే పెద్ద కోరిక. నేను అనుకున్నాగా. అన్నిటికంటే పెద్ద సిద్ధి ఏంటి? సిద్ధి ఏంటి తెలుసా? సిద్ధి అంటే ఏంటి తెలుసా? చెప్పుకున్నాను నేను. సిద్ధి అంటే ఏంటి? గోల్, లక్ష్యం. సిద్ధి అంటే ఏంటి? మన ఎయిమ్, మన యాంబిషన్, మన గోల్, మన లక్ష్యం ఏంటి? అది సిద్ధి. సర్వసిద్ధి. ఎప్పుడైతే మనం
భగవంతుడి పాద పద్మాల్ని తెలుసుకున్నామో అప్పుడే సర్వసిద్ధి. సాధు సంగ సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర కహే లోభే మాత్ర సర్వసిద్ధి హోయ్ అంటున్నారు. అన్ని సిద్ధి ప్రాప్తి అయిపోతారు ఎప్పుడైతే మీరు సాధు సంఘాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ సాధు సంఘం ఎటువంటి సాధు సంఘం? ఎవరైతే వాళ్ళు భగవంతుల యొక్క పాద పద్మతుల యొక్క మహిమయ చెప్తారు. అటువంటి సాధు సంఘం మనకి పొందామనుకోండి ఏమవుతుంది? మనకి అన్ని ప్రకార సిద్ధిలు ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే భగవంతే మనకి ప్రాప్తి అయిపోతారు అంటే మరి మనకి ఏమి సిద్ధిలు ఉండవు, అన్ని ప్రకారాల సిద్ధిలు మనకి ప్రాప్తి అయిపోతాయి. అది చెప్తున్నారు ఏంటి? లోభో విభూతో మనస కుశలాని శాశ్వత్. కేవలం చిన్న చిన్న సుఖాల గురించి, చిన్న చిన్న కోరికల గురించి, చిన్న చిన్నగా మన అంబిషన్ పెట్టుకొని మన జీవితం అంతాను ఏం చేస్తున్నాం? నష్టం చేసుకుంటున్నాం. కానీ ఎవరి గురించి తెలుసుకోవాలని వచ్చామో, ఏమి పొందాలని వచ్చామో మనం అది పొందుకుంటున్నాము. మనం మనిషి జీవితం దేనికి వచ్చాం? భగవంతుల యొక్క పాద పద్మతుల యొక్క మహిమని తెలుసుకుని. ఒక విషయం వినండి, గమనించండి. మనిషి తప్ప మనిషి 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 అంటున్నారు. మనిషి తప్ప ఇంకా ఇతర జంతువులు, పశువులు, పక్షులు ఎవ్వరు కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేరు. ఇవేందో దేవతల గురించి కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అది ముందుకు వస్తుంది, ఇంకా ముందుకెళ్తే చెప్తారు. దేవతలు కూడాను భగవంతుల యొక్క మహిమని తెలుసుకోలేకపోతున్నారు. బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు. ఇది లాస్ట్ శ్లోకం చెప్పేసి ఈరోజు కథని ఇక్కడ భగవంతుడికి ఇంకా ఎవరు ప్రసన్నం చేయగలరని చెప్తాను. 2 నిమిషాలు ఈ ఒక శ్లోకంతో ఈరోజు కథని విశ్రామం చేద్దాం. నాతి ప్రసిద్ధతి తథో పచితోయో ఉపచారే రరాధితో సురగణే హృది బద్ధకామి. చెప్తున్నారేంటి? నాతి ప్రసిద్ధతి, నన్ను అటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రసన్నం చేయలేరు. నాతి ప్రసిద్ధతి, నన్ను ప్రసన్నం వాళ్ళు కాదు, నేను వాళ్ళపైన ఎప్పుడు ప్రసన్నం అవరు. ఎవరు వైపున? తథోపతితో ఉపచారే. ఉపచారే అంటే ఏంటి? ఉపచారే అంటే నాకు అనేక వస్తువులతోటి, బంగారం వైడూర్యాలతోటి అనేక ఉపచారం పూజ చేస్తే నేను వాళ్ళపైన ప్రసన్నం అవును. ఎంత పెద్ద మాట అన్నాను. బంగారం, వైడూర్యాలు, ఆస్తులు, అంతస్తులు, దానాలు, ధర్మాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, దీపాలతో ఇంకా విడిచిపెట్టేసింది. అనేక ఉపచారంతో మీరు నన్ను పూజిస్తే డైరెక్ట్గాను నేను వాళ్ళపైన ప్రసన్నం అవును. మరి స్వామి ఎలాగవుతారు మీరు? బ్రహ్మ చెప్తున్నారు. రారాధితో సురగణే హృది బద్ధకామే. సురగణే అంటే, సురగణ అంటే ఎవరు? దేవతలు. ఏం చెప్తున్నారు? నానా ఆరాధితో, అనేక ప్రకారంగా దేవతలు ఆరాధించినను వాళ్ళ హృదయంలోని కామము. ఏం చెప్తున్నారు? బద్ధకామే. అటువంటి వ్యక్తులపైన కూడా నేను ప్రసన్నం అవును. దేవతలు కూడా ప్రసన్నం అవరు. వాళ్ళు కూడా అనేక ఆరాధన చేస్తారు, వాళ్ళు కూడా ప్రసన్నం అవును. మరి అనేక ఉపచారంతో మీకు శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తారు, ఆరాధిస్తారు, నేను వాళ్ళపైన ప్రసన్నం అవును. మరి ఎవరిపైన ప్రసన్నం అవుతారు? చెప్తున్నారు. యత్ సర్వభూతోదయో యయా సదలో లాభ్యహే. ఎవరైతే యత్ సర్వభూత దయ, సర్వభూత దయ ఒక వాడు చూసారా? అందరిపైన ఎవరైతే దయా కలిగిస్తారు, ఎవరిపైన అందరూ పైన వాళ్ళు దయా చూపిస్తారో అటువంటి వ్యక్తి పైన నేను అతి ప్రసన్నం అవుతాను అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. నాకు అనేక ఉపచారాలతో అనేక వస్తువులతోటి నన్ను పూజిస్తే నేను వాళ్ళపైన ప్రసన్నం అవును. మరి దేవతలందరూ నన్ను అనేక ఆరాధన చేస్తాను, నేను వాళ్ళపైన ప్రసన్నం అవును. మరి ఏంటి? ఎవరు? సర్వ జీవదయ, అందరు జీవులపైన దయా చూపిస్తే నేను వాళ్ళపైన అత్యధికంగా ప్రసన్నం అవుతాను అని చెప్పేసి చెప్తున్నాను. అయితే దయ అంటే ఏంటి? ఇక్కడ ప్రశ్న, ఇక్కడ అన్నిటికంటే ప్రశ్న ఏంటి? దయ. దయ అంటే ఏంటి?
ఒక వ్యక్తి పైన దయ ఎలా కలిగించాలంటే వాడి తాలూకా ఆత్మ కళ్యాణం ఎలాగవుతుంది ఆ విధంగా వాడికి సేవించాలి. అదే అన్నిటికంటే పెద్ద దయ. ఆత్మ కళ్యాణం ఏంటి? ఎలాగవుతుంది ఆత్మ కళ్యాణం? ఎప్పుడైతే తనకి భగవంతుడి తాలూకా తత్వాన్ని, భగవంతుడి తాలూకా పాద పద్మం తాలూకా మహిమ ప్రసంగ మాధ్యమంలోని, నామ మాధ్యమంలోని, కీర్తన మాధ్యమాన్ని అతనికి ఇస్తారో అదే అన్నిటికంటే పెద్ద దయ. వస్తువులు ఇచ్చేస్తాం, ఇవాళ అన్నదానం చేసేస్తాం, తింటాం, రేపొద్దున మళ్ళీ ఆకలి వేస్తుంది, ఆ వస్తువు ఇస్తాం, ఆ వస్తువు పాడైపోతుంది, వస్త్రం వేస్తాం. ఈ వస్తువులు ఇచ్చి ఎవరిని దయ కాదు, ఇది పెద్ద దయ కాదు. ఏంటి? భగవంతుడి తలక పాద మహిమ, పాద పద్మ తలక మహిమ ఎవరైతే చెప్తారో, ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని దానం చేస్తారో, భగవంతుడి యొక్క కీర్తనని వాళ్ళకి ఉంచుతారో అదే అన్నిటికంటే ఆత్మ కళ్యాణం. అటువంటి వ్యక్తి ఎవరైతే చేస్తారో అదే అన్నిటికంటే పెద్ద దయ. ఎందుకు చెప్పండి? వస్తువు ఇస్తాను, అన్నం ఇస్తాము, ఒక పూట ఉంటుంది, రెండో పూట మళ్ళీ ఆకలి వేస్తుంది. వస్త్రం ఇస్తాము, ఒక సంవత్సరం వేసుకుంటాం, మళ్ళీ వస్త్రం కావాలి. ఒక ఇల్లు ఇచ్చామనుకోండి, ఈ జీవితకాలం ఆ ఇంట్లో ఉంటాడు, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక జీవితం పొందుతాడు, వాడికి ఏమవుతుంది? కానీ ఎప్పుడైతే భగవంతుల పాద పద్మం తలక మహిమని చెప్తామో వాడు ఇంకా జన్మం లేకుండా ఉంటాడు. వాడు ఏ జన్మలో ఇంకా ఏ వస్తువు అవసరమే చేసుకోడు. ఎవరిని పొందితే ఇంకా ఏ వస్తువు వాడికి అవసరం లేదో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే మోక్షకామం. మరి మోక్షం అంటే ఏంటి? స్వయంగా అతను కూడా భగవంతుడి స్వరూపాన్ని పొందుతాడు. శంఖ చక్ర గదా పద్మతోని అతను కూడా ఒక భగవంతుడి స్వరూపం అయిపోతారు. వాడికి జీవితంలో ఇంకా లోటు అనేది ఏమి ఉండదు. అది మోక్షం. మరి మీ జగత్తులోని ఏ వస్తువు వాళ్ళకి ఇచ్చినా కూడాను మళ్ళీ అతను జన్మిస్తారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ జన్మిస్తారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ జన్మిస్తారు, మళ్ళీ పుడతారు. ఇలాగా జన్మ మృత్యు చక్రం నుంచే మీరు ఏ వస్తువు ఇచ్చినా కూడాను. మరొక విషయం ఏంటి తెలుసా? ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మ, నేను మీ దగ్గర ఒక వస్తువు లేదు, బాధపడుతున్నారు, మీ పైన నాకు దయ కలిగింది, మీకు ఆ వస్తువు నేను ఇచ్చేసాను. సరే అయ్యా, నువ్వు ఈ వస్తువు పైన బాధపడుతున్నావు కదా, నువ్వు వస్తువు తీసుకో, అయిపోయింది, నీ పైన దయ కలిగించాను, సరిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఇది కర్మము. ఈ దయ అనేది ఒక కర్మము. అప్పుడు ఏంటవుతుంది? నేను నీకు దయ కల్పించాను, ఆ వస్తువు నువ్వు పొంది, నువ్వు సుఖం పొందావు, నీ గురించి నేను మళ్ళీ పుట్టాలి. అప్పుడు నువ్వు నా గురించి మళ్ళీ పుట్టాలి. అప్పుడు మీరు ఆ వస్తువు ఏది తీసుకున్నారో అప్పుడు నా పైన దయ కలిగించి ఆ వస్తువు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. థ్యాంక్స్ చెప్పాలి. మీరు రుణబంధంగా మీకు నేను ఇచ్చాను, రుణం అయిపోయారు. ఆ రుణం మీరు విముక్తి ఎలా చేసుకుంటారు? మళ్ళీ మీ గురించి నేను పుట్టాలి, నా గురించి మీరు పుట్టాలి. ఈ జగత్తులో ఏ వస్తువు మనం ఇచ్చినా కూడా రుణం అయిపోతాం. రుణం విముక్తి అవ్వకపోతే, లోన్ తీసుకోకపోతే బ్యాంక్ వదులుతారేంటి? రుణం అంటే లోనే కదా. మీ వెనకట్ల వచ్చేసి ఆ బ్యాంకు వాడు వదలరు. మీకు ఖచ్చితంగా బ్యాంక్ ఆ లోన్ తీర్చాల్సిందే. అందుకే మీకు ఏ వస్తువు ఇచ్చినను అది లోనే. ఈ జీవితంలోని మీరు తీర్చిపోతే ఇంకో జీవితం వచ్చి పుట్టి మరి తీర్చాల్సిందే అది. సో ఆ రుణబంధం లేకుండాను మీరు భగవంతులకు పాదపద్మం ఎవరైతే ఇచ్చారో ఇంకా ఎప్పుడు దేనికి ఏది రుణం, ఎవరికి రుణం ఉండరు. సో అటువంటి పాదపద్మాన్ని మనం ఇవ్వాలి. అదే దయ. అన్నిటికంటే ఉత్తమమైన దయ ఏంటి? ఎవరైతే ఆత్మ కళ్యాణం చేయిస్తున్నారు, భగవంతుడి యొక్క పాదపద్మాన్ని ఆశ్రమం చేయడానికి వాళ్ళ యొక్క మహిమ చెప్తారో అదే పెద్ద దయ. పూజ్యపాద్ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు 70 సంవత్సరాలు వయసు ఉంది. 40 రూపాయలు పట్టుకొని కార్గో బోట్ అంటే గూడ్స్ వెళ్తాయిగా, మనుషులు వెళ్ళరు, వస్తువులు వెళ్తాయి. ఆ వస్తువులు వెళ్ళే సామాన్లు వెళ్ళే షిప్లోని ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి 2 months పడ్డది కేవలం ఆ షిప్లో జర్నీ. ఆ 2 months 2 times హార్ట్ అటాక్ అయిపోయింది. 2 times హార్ట్ అటాక్ వచ్చేసింది.
అటువంటి వ్యక్తి అమెరికాకి వెళ్ళి 40 రూపాయలు పట్టుకొని వెళ్ళి మన కృష్ణతత్వ విజ్ఞానాన్ని, కృష్ణ తాలూకా పాదపద్మ తాలూకా మహిమని అక్కడ ఈ విధంగా స్ప్రెడ్ చేశారు. ఒక సంవత్సరంలోని 100 మంది శిష్యులతోని ఇప్పుడు ఈనాడికి లక్షల మంది శిష్యులు, లక్షల మందిలో కృష్ణ భక్తి తెలుసుకున్నారు. మరి వేల ఇటువంటి దేవాలయం మొత్తం ప్రపంచం అంతాను, ప్రపంచంలో కొన్ని లక్షల మంది కృష్ణ భక్తి వాళ్ళ జీవితంలోని ఏ ఆనందం పొందలేరు ఎప్పుడు, అటువంటి ఆనందాన్ని పొందుతున్నారు కృష్ణ తాలూకా పాదపద్మాన్ని ఆశ్రయించి మహిమ తెలుసుకొని. ఇది దయ. ప్రభుపాదులు విశ్వాన్ని దయ కలిగించేశారు, విశ్వం పైన దయ కలిగించారు. మొత్తం విశ్వంలోని కృష్ణ తాలూకా దేవాలయాలు ఉన్నాయి. మరి ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకున్నారో వాళ్ళు దుఃఖమే లేదు వాళ్ళకి. మరి వాళ్ళు అన్నిటికంటే ఏంటి తెలుసా, పాపం నుంచి దూరం ఉంటారు, ఎప్పుడు పాపం చేయరు. కృష్ణ భక్తులు ఎప్పుడు పాపం చేయరు. మరి కృష్ణ భక్తులు ఈ జగత్తులోని అన్నిటికంటే 4 పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు చేసే వ్యక్తి ఖచ్చితంగా వాడు నరకంకి వెళ్తారని చెప్పేసి రికగ్నైజ్ చేసి ఉన్నారు శాస్త్రంలో. ఆ 4 పాపాలు ఎవరైతే కృష్ణ భక్తులు కాదో వాళ్ళు కామన్గా అందరూ చేస్తూనే ఉంటారు. చెప్పేనా 4 చెప్పనా? ఎవరు తెలుసుకోవాలనుకున్నారు? ఎవరు తెలుసుకోరా చెప్పారా? సో ఆ చెప్పి ఈరోజు కథాన్ని విశ్రామం చేద్దాం. మళ్ళీ ఒక శ్లోకం ఉండిపోయింది, రేపు కంటిన్యూ. అది చాలా మంచి శ్లోకం, చాలా మంచి శ్లోకం. బ్రహ్మ లాస్ట్ శ్లోకం 15 శ్లోకం తర్వాత 15 నెంబర్ శ్లోకం చెప్పారు. అన్నిటికంటే అద్భుతమైన శ్లోకం. రేపు ఎవరు వస్తారో అది సస్పెన్స్ కింద ఉంచారు. రేపు ఎవరైతే వస్తారో కథ ఆ సస్పెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. బ్రహ్మ లాస్ట్ కూడా చెప్పేశారు. బ్రహ్మ అసలు ఈ సృష్టి, ఈ స్థితి, ఈ ప్రళయం దేనికి, ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఏ మాధ్యమం చేస్తారు అనేది మొత్తం ఓపెన్ చేసేసారు. ఎందుకంటే వేదం చదివేశారుగా, మొత్తం అంతా జ్ఞానం అంతా ప్రకటన అయిపోయింది అతనిలోని. మొత్తం కన్క్లూజన్ చేసేది అసలు ఇదేంటి, ఈ పిక్చర్ ఏంటి, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు డైరెక్టర్, ఎవరు మ్యూజిషియన్, మొత్తం అని చెప్పేశారు. అక్కడ ఫండ్ రైజర్ ఎవరు, మొత్తం అన్ని ఈ సినిమా తాలూకు, ఈ జగత్తులో సినిమా తాలూకు డీటెయిల్స్ అన్నీ ఆ లాస్ట్ శ్లోకంలో చెప్పేశారు. సో ఆ లాస్ట్ శ్లోకం అనేది మనం రేపు తెలుసుకుందాం. సో ఇప్పుడేంటి, శాస్త్రంలోని 4 పాపాలకి అత్యధికంగా పాపం చెప్పారు. ఈ పాపం ఎవరు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని చెప్పేసి డ్యామ్ షూర్. వాడు నరకం ఖచ్చితంగా, వాడు పూజ చేయండి, హోమం చేయండి, యజ్ఞం చేయండి, తపస్సు చేయండి, గుళ్ళకి వెళ్ళిపోండి, గంగాలోని ములిగి ఉండిపోని, గంగాలో వెళ్తే పాపం పోతాయి, పవిత్రం అయిపోతుంది చెప్పేసి 24 గంటలు గంగాలో ములిగి ఉన్నా కూడాను వాడు ఖచ్చితంగా నరకం వెళ్తాడు, ఈ 4 పాపం చేసే వ్యక్తి. సో ఈ 4 పాపాలు, ఫస్ట్ పాపం ఏంటి, ఎవరైతే మాదక ద్రవ్యాలు, నిశా ద్రవ్యాలు తింటారో, సేవిస్తారో, పాన్, బీడీ, గుట్కా, సిగరెట్, ఆల్కహాల్. సో ఎవరైతే ఈ నిశా ద్రవ్యాలు సేవిస్తారో ఖచ్చితంగా అతను చనిపోయిన తర్వాత యమరాజు వెల్కమ్ చెప్తారు. అతి అద్భుతంగా, అది ఎలాగ వెల్కమ్ చెప్తానది అది పెద్ద స్టోరీ, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు యమపాశం అంటే సరే, కుక్కని ఎలాగ పట్టుకుని లాగుతారు, కుక్కని తాడు పట్టుకొని మనం ఎలా లాగుతామో, యమపాశ బంధం అంటే చూసారా, ఇప్పుడు నేను విన్నారా యమపాశ బంధం. యముడు పాశు అంటే తాడుని మీ పేక మీద పెట్టేసి లాక్కొని వెళ్తారు. ఆ ఎలాగ లాక్కొని వెళ్తారంటే అది పెద్ద స్టోరీ. ఆ సినిమా తర్వాత చూద్దాం, ఆ సినిమా తర్వాత విందాం. సో నరకానికి వెళ్తారు ఎవరైతే నిశా ద్రవ్యాలు సేవిస్తారు. ఇది శాస్త్ర విరుద్ధం. ఈ వ్యక్తి కన్ఫర్మ్ చేసుకోవాలి, నేను నరకానికి వెళ్ళిపోతానని చెప్పేసి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ అయిపోండి. కన్ఫర్మ్ సీట్ వచ్చేసింది మీకు, రిజర్వేషన్. సో ఆర్ఎస్ఎస్ కాదు, వెయిటింగ్ లిస్ట్ కాదు, కన్ఫర్మ్ సీట్, కన్ఫర్మ్ భోగి, నరకం ఎవరైతే నిశా ద్రవ్యాలు సేవిస్తున్నారు. రెండోది అద్భుతమైనది ఏంటి, ఎవరైతే మాంసాహారం సేవిస్తారో. ఈ రెండో క్వాలిఫికేషన్ అందరూ
ఠబా 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 అని పడిపోతారు. వాస్తవం. అలాగే స్వామి మీరు బ్రహ్మచారి సన్యాసిని విడిచిపెట్టేస్తారు, మేము గృహస్థులు మీ ఇంట్లో ఉంటున్నాం సంసారం చేస్తున్నాం, మాంసాం విడిచిపెట్టమంటారు. అది కుదరదు. కుదరకపోతే కుదరలేదు, కానీ మీరు అక్కడైతే రిజర్వేషన్ అయిపోయింది, మీకు ఫుల్ సీట్ కన్ఫర్మ్. అది ఎలా తీసుకెళ్తారనేది నేను తర్వాత చెప్తాను. మీరు వెళ్ళపోయినా కూడా ఆ సీట్ కన్ఫర్మ్. చాలామంది ట్రైన్ టికెట్ ఏమైపోతుంది, పక్కా అయిపోతుంది, రిజర్వ్ అయిపోతుంది. ఆర్ఎస్ఎస్ కాకుండా వెయిటింగ్ లిస్ట్ కాకుండా ఏమవుతుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. నేను ట్రైన్కి వెళ్ళినయ్యా, ఏమైంది, నేను వెళ్ళను, జర్నీ చేయను, సీట్ పోతే పోయింది. అలాగే విడిచిపెట్టరుగా మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇలాగా లాక్కొని వెళ్తారు. అదే నరకం ట్రైన్. మీరు వెళ్ళను అని చెప్పేస్తే కుదరదు. అక్కడ ఖచ్చితంగాను మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళు ఖచ్చితంగా నరకం. ఆ నరకంకి వెళ్ళిపోతాం, అయిపోయింది, సరిపోయి వెళ్తాం. ఏంటి అయిపోయింది, తింటాం నరకానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుందండి సత్కారం, అద్భుతమైన సత్కారం. ఇలాగ చక్కగా కూర్చోబెట్టి ఎవరు సంధానించారు అక్కడ అద్భుతమైన సత్కారం. ఎప్పుడు మీ అత్తగారి ఇంట్లో కూడా అంత సత్కారం పొందరు, అటువంటి సత్కారం. సో ఆ సత్కారం నుంచి బయటపడండి. రెండోది. మూడోది అవైధ స్త్రీ సంఘం. ఏ పురుషుడు ఇతర స్త్రీ పైన కామ భావనతో వ్యవహారం చేయకూడదు. వాళ్ళు వివాహం చేసుకున్న స్త్రీ తప్ప అభేద స్త్రీ సంఘం, ఇతరుల స్త్రీ పైన ఎప్పుడు కూడాను కామభావన కలగకూడదు, ప్రయత్నించకూడదు. అటువంటి ప్రకారమే స్త్రీ కూడాను తను వివాహం చేసిన పురుషుడు తప్ప ఇతర పురుషుల పైన ఎప్పుడైనా ఆశిస్తే తనకి కూడాను కన్ఫర్మ్ అయిపోతుంది, సీట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇది 3వ నంబర్. అన్ని పాపాలకి లిస్ట్ అవుట్ చేశారనమాట. కొన్ని లక్షల పాపాలు ఉన్నాయి. ఆ లక్షల పాపాలను విత్డ్రా చేశారు కేవలం 4. ఈ 4 మెయిన్ అయ్యా. ఈ 4కి ఎక్స్క్యూజ్ లేదు. ఇంకా అన్నిటికీ షార్ట్ ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సరే పాపం విడిచిపెట్టండి. కైండ్ అంటే చూసారా, ఎగ్జామ్లోని 28 మార్క్స్ 27 మార్క్స్ వస్తే పిల్లలపైన దయ కనిపిస్తుంది. సరే ఇంకో 3 మార్కులు ఇచ్చేసి పాస్ చేసి పాపం ఎందుకు ఫెయిల్ చేద్దాం. దానికి ఏమంటారు, ఏ మార్క్స్ అది, గ్రేస్ మార్క్ అంటే దయా కలిగిస్తారు. సరే పోనీ చిన్న పాపం కదా విడిచిపెట్టిండి అంటారు. కానీ ఎవరైతే ఈ 4 మేజర్ పాపాలు చేస్తారో వారికి విడిచిపెట్టడానికి ఛాన్స్ లేదని చెప్పేసి నో ఛాన్స్, పక్కా కన్ఫర్మ్ అనమాట వెళ్ళడానికి. సో ఎవరైతే ఉన్నారో ముందే లిస్ట్ అవుట్ అవ్వండి. సో 3. 4వది గ్యాంబ్లింగ్. యోధం ఆడతారు. ఎవరు యోధం అంటే తెలుసా? యోధం. మరి యోధం గ్యాంబ్లింగ్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటి? ఒకరికి అన్యాయం చేయడం, మోసం చేయడం. ఈ చేసే వ్యక్తి ఖచ్చితంగా ఈ 4 మేజర్ ప్రాబ్లమ్స్. ఈ 4ని విడిచిపెట్టే వ్యక్తి ఈ కలియుగలోని అతనికన్నా పుణ్యాత్ముడు ఎవరు లేరు, అతనికంటే మహాత్ముడు ఎవరు లేరు. ఈ 4 విడిచిపెట్టి అతను మహాత్ముడు. వాడు వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుని మహాత్ముడు అంటే కేవలం కాషాయ వస్త్రం వేసుకొని కేవలం సాధువులాగా ఉంటాడు, వాడే మహాత్ముడు కాదు. ఈ 4 విషయాలు విడిచిపెట్టేసి ఎవరైతే మనిషి ఉన్నాడో వాళ్ళందరూ మహాత్ములే, అందరూ ముక్తాత్మ. వీళ్ళందరూ అద్భుతమైన వ్యక్తులు, పుణ్యాత్మ, శ్రేష్ఠులు. అతను జాతి ఏదైనా కానీ, అతను కులం ఏదైనా కానీ, అతను ఆస్తి ఏదైనా కానీ, ఈ 4 విడిచిపెట్టిన వ్యక్తి వాడు భగవంతుడి దృష్టిలో, శాస్త్రం దృష్టిలో, సమాజ దృష్టిలో అతను అతి ఉత్తమమైన పురుషుడు, ఉత్తమమైన స్త్రీ, ఉత్తమమైన జీవుడు. ఈ 4 విడిచిపెట్టే వ్యక్తి. నేను అనుకుంటున్నాను అందరూ ఉత్తమమైన జీవ అవ్వండి. మరి ఏం చెప్తున్నారంటే ప్రభుపాదులు, ఈ 4 విడిచిపెట్టే వ్యక్తి
వాడు బ్రాహ్మణుడితో సమానం. బ్రాహ్మణ్ అంటే ఎవరు? జన్ను వేసుకుంటారు, మంత్రాలు చదువుతారు, బ్రాహ్మణ్ అని చెప్పలేదు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మాన్ని ఎవరు తెలుసుకుంటారో, వేదం ఎవరు తెలుసుకుంటారో వాడు బ్రాహ్మణ్ అని చెప్పారు. జాతి కులం ధర్మంతో వచ్చిన తర్వాత వచ్చేసింది ఇది. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా? కన్ఫర్మ్, అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాగే బ్రాహ్మణ్ కొడుకు బ్రాహ్మణ్ అవుతాడని కన్ఫర్మ్ కాదు. వాడికి బ్రాహ్మణ తల క్వాలిటీస్ ఉంటాయిగా, డాక్టర్ తల క్వాలిటీస్ ఉంటాయిగా డాక్టర్ అవుతాడు డాక్టర్ కొడుకు. డాక్టర్ తల క్వాలిటీస్ లేకపోతే ఆ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడు. అదేవిధంగా బ్రాహ్మణ తలక కొడుకు బ్రాహ్మణ్ అవ్వలేడు ఎప్పుడైతే ఆ తలక బ్రాహ్మణ క్వాలిటీస్ లేవో. సో ప్రభుపాదులు చెప్తున్నారు, ఎప్పుడైతే 40 రూపాయలు పట్టుకొని యూఎస్ఏకి వెళ్ళారో ప్రభుపాదులు చెప్పారు, మీరు ఎందుకు అయ్యి వచ్చారు, ఎంత ముసలి వయసులోని ఈ ప్రకారం బాధపడుకుని మీరు ఎందుకు వచ్చారు, మీ తలకు ఎయిమ్ ఏంటి, అంబిషన్ ఏంటి, గోల్ ఏంటి? అప్పుడే అందరు పెద్దోళ్ళు ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళందరూ వచ్చేసి మీటింగ్ చేస్తారంట, మీరు నాన్న కారణం ఏంటి? ప్రభుపాదులు ఒకటే ఆన్సర్ ఇచ్చి, నేను మీ అందరికీ సొసైటీలో ఏ గ్రేడ్ పర్సన్, నంబర్ 1 పర్సన్గా మార్చడానికి వచ్చాను. ఈ జగత్తంలోని శాస్త్ర ప్రకారంగా 4 రకాల పర్సన్స్ ఉన్నారు. ఒకటి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్. ఏ గ్రేడ్ అంటే బ్రాహ్మణుడు, బి గ్రేడ్ అంటే క్షత్రియ, సి గ్రేడ్ అంటే వైశ్యులు, డి గ్రేడ్ అంటే శూద్రులు. అందరూ శూద్రుల్లోనే ఉన్నారు, కానీ నేను ఏ గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ గ్రేడ్ అంటే బ్రాహ్మణుడు. ఏ గ్రేడ్ నంబర్ 1 సొసైటీలోని నంబర్ 1 పర్సన్స్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఏం చేయాలి? ఈ 4 విషయాలు విడిచిపెట్టేస్తే వాళ్ళు నంబర్ 1 పర్సన్ అయిపోతారు, ఏ గ్రేడ్ అయిపోతారు, నంబర్ 1 కేటగిరీ అయిపోతారు. మీ అందరికీ నేను అది చేయడానికి వచ్చాను. అలా అందరూ నిశ్శబ్దం. మీరు 4th గ్రేడ్లో ఉన్నారు, నేను 1st గ్రేడ్లో తీసుకుని వద్దాం అనుకున్నాను శాస్త్ర ప్రకారంగా. సో ఎంతమంది వస్తారు నాతో పాటు రండి? అందరూ మౌనం అయిపోయారు. సో ఎవరైతే 4 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తారో వాళ్ళు సమాజంలో కానీ, శాస్త్ర దృష్టి ప్రకారం కానీ, భగవద్ దృష్టి ప్రకారం కానీ వాళ్ళు నంబర్ 1 ఏ గ్రేడ్ పర్సన్స్. సో నేను ఆశిస్తున్నాను అందరూ ఏ గ్రేడ్ పర్సన్స్ అవ్వాలని చెప్పేసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.